హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఇస్ లక్ష్మణ్. మనం లాస్ట్ క్లాస్లో పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే చాప్టర్ని చూసాము. ఇప్పుడు స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ అనే చాప్టర్ని చూద్దాము వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా. సో గైస్, మనం హాఫ్ ఆఫ్ ద అర్థమెటిక్ సిలబస్ని కంప్లీట్ చేయించాను. సో మీరు ఒకవేళ చూడనట్లయితే ప్లీజ్ do watch those videos. Link is in the description below. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం మనం. స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో మనకు స్పీడ్ అంటే స్పీడ్ ఈక్వల్ టు ఒక ఫార్ములా చెప్తాను. ఇది పెద్ద ఫార్ములా కూడా కాదు, కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. స్పీడ్ వచ్చేసరికి డిస్టెన్స్ బై టైం అని చెప్పి రాసుకుంటాం మనం, రైట్? సో మనం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఒకవేళ ఇది కూడా గుర్తు రాకపోతే యాక్చువల్లీ స్పీడ్ని మనం దేంతో మెజర్ చేస్తాము? కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి అంటాం కదా. ఎంత స్పీడ్తో పోతున్నారని చెప్పి అంటే కిలోమీటర్ పర్ అవర్ ఇంత స్పీడ్తో వెళ్తున్నారని చెప్పి అంటారు కదా. సో ఈ కిలోమీటర్స్ని మనం డిస్టెన్స్లలోనే చెప్తాం కదా. డిస్టెన్స్ అనే క్వాంటిటీనే కదా, స్టాండర్డ్ క్వాంటిటీ అనొచ్చు. డిస్టెన్స్ అనే క్వాంటిటీనే కదా కిలోమీటర్కి. అండ్ అవర్ వచ్చేసరికి మనం టైంలోనే చెప్తాం కదా. సో డిస్టెన్స్ బై టైం వచ్చేసరికి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దట్ ఈస్ స్పీడ్ ఈక్వల్ టు అని చెప్పి. ఓకేనా గైస్? సో ఇక్కడ నుంచి ఈ ఫార్ములా నుంచి ఇప్పుడు మనం ఏ విధంగా రాయొచ్చు అంటే డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్, రైట్? రాయొచ్చు కదా. అండ్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/t అని చెప్పి రాయొచ్చు కదా. 1/t అని చెప్పి రాయొచ్చు కదా. దట్ ఈస్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకే. సో ఇది ఎక్కడంటే మనకు డిస్టెన్స్ వచ్చేసరికి సేమ్ ఉన్నప్పుడు అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి కాన్స్టాంట్గా ఉన్నప్పుడు అనమాట ఇది అప్లికేబుల్. ఓకేనా? నెక్స్ట్ డిస్టెన్స్ వచ్చేసరికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం అని చెప్పి కూడా రాసేయచ్చు అనమాట. ఓకే, ఇవి మూడు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీని నుంచే వచ్చినాయి ఇవి. ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లలో మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తామో అండ్ వైస్ వర్సా చూద్దాము. దట్ ఈస్ మీటర్ పర్ సెకండ్ ఉన్న వాల్యూని కిలోమీటర్ పర్ అవర్లో ఏ విధంగా కన్వర్ట్ చేస్తామో మనం ఇప్పుడు చూద్దాము. సపోజ్ 1 కిలోమీటర్, సపోజ్ నేను ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 1 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకేనా? సో దీన్ని మీటర్ పర్ సెకండ్లలో నేను కన్వర్ట్ చేయాలి. ఓకేనా? దీన్ని మీటర్ పర్ సెకండ్లలో కన్వర్ట్ చేయాలి. సో 1 కిలోమీటర్ని ఎన్ని మీటర్స్ అని రాసేయచ్చు మనం? 1000 మీటర్సే కదా. ఓకే. అండ్ 1 అవర్ని ఎన్ని సెకండ్స్ అని రాస్తాము? 60 × 60 సెకండ్సే కదా. సో 60 మినిట్స్, ఇది సెకండ్స్. సో దట్ మనకు ఇంత వస్తుంది. ఓకేనా? 60 × 60 రాసేయచ్చు. సో దీన్ని మీరు క్యాన్సిలేషన్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 10/36 అంటే 5/18 అని చెప్పి వస్తుంది. ఓకేనా? ఇది మీటర్ పర్ సెకండ్. ఓకేనా? 1 కిలోమీటర్ పర్ అవర్ వాల్యూ మనకు 5/18 అని చెప్పి వచ్చింది. ఈ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే, సపోజ్ నేను ఇక్కడ 1 మీటర్ పర్ సెకండ్ వాల్యూ తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని కిలోమీటర్ పర్ అవర్ మనం కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో మనం ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే, కన్వర్ట్ చేసిన తర్వాత మనకు ఈ వాల్యూ ఉంది కదా. సో ఈ వాల్యూ రివర్స్ అయిపోతుంది. ఇక్కడ చేసినా అదే వస్తుంది. టైం వేస్ట్ ఎందుకని చేయట్లేదు. సో 18/5 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి వస్తుంది గైస్. ఓకేనా? సో ఈ బోత్ వాల్యూస్ని మీరు, ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూని, బోత్ వాల్యూస్ని మీరు రిమెంబర్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఏ విధంగా రిమెంబర్ చేసుకోవాలి? రెండు వాల్యూస్లో కన్ఫ్యూజ్ అవుతున్నాం అని చెప్పి మీకు డౌట్ వస్తే, సో మీరు ఏం చేయండి అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ కదా, పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లలో మీరు కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ కిలోమీటర్ అనేది పెద్ద వాల్యూ, దేంట్లో అయితే కన్వర్ట్ చేస్తున్నారో అది వచ్చేసరికి చిన్న వాల్యూ కదా. సో
చిన్న వాల్యూ వచ్చేసరికి 5/18 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మనకు న్యూమరేటర్లో చిన్న వాల్యూ వచ్చేది దాంతో మల్టిప్లికేషన్ చేసేలాగా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మీటర్ ఫర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో మార్చేటప్పుడు ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ మనం దేంట్లో అయితే మారుస్తున్నామో అది పెద్ద వాల్యూ కదా. సో పెద్దది పైకి వచ్చేటట్టు 18/5 ఇలా మీరు రిమెంబర్ చేసుకోండి గైస్. సో ఇవి రెండు రిమెంబర్ చేసుకుంటే చాలు. ఒక్కొక్కసారి మనకు డైరెక్ట్గా క్వశ్చన్లు వీటి మీదనే ఇచ్చేస్తారనమాట. ఓకే, కన్వర్షన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఫ్యూ కన్వర్షన్స్ చూద్దాం మనం ఇక్కడ. దెన్ ఆఫ్టర్ మనం టాపిక్లోకి వెళ్దాము, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ చెప్పిస్తాను. ఓకేనా. సో ఇక్కడ 18 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ ఫర్ సెకండ్లలో కన్వర్ట్ చేయాలి. ఏ విధంగా చేస్తామో, మీటర్ ఫర్ సెకండ్ అంటే 18ని 18 లాగానే రాసుకుంటున్నాను. మీటర్ ఫర్ సెకండ్ అంటే చిన్న వాల్యూ కాబట్టి న్యూమరేటర్ చిన్నగా వచ్చేటట్టు ఉండాలి. దట్ ఈస్ 5/18 అని చెప్పి రాసేస్తున్నా. సో 18 క్యాన్సిల్ అయిపోతే మనకు 5 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఈ విధంగా మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా గైస్. నెక్స్ట్ 36 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ ఫర్ సెకండ్లలో కన్వర్ట్ చేయాలి. సో మనకు ఇక్కడ ఎంత వస్తుంది గైస్, 10 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి వచ్చేస్తుంది. గైస్ మనకు ఈ చాప్టర్లో 18 టేబుల్ వచ్చేసరికి మస్ట్ అండ్ షుడ్ వచ్చి ఉండాలి. సో దట్ మనం చాలా స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 54 అని చెప్పి తీసుకుంటున్నాను. 54 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లలో ఏ విధంగా చేయొచ్చు, 54ని 54గానే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్గా రాశాను, అర్థం చేసుకోండి. సో 54 5/18 అని చెప్పి రాసేస్తున్నాను. ఓకేనా. సో దట్ ఇక్కడ 18 వచ్చేసరికి 3 టైమ్స్ పోతుంది 54లో. సో 3 × 5 వచ్చేసరికి మనకు ఇక్కడ 3 టైమ్స్ పోతుంది 18. సో దట్ 3 × 5 వచ్చేసరికి 15 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి రాసిస్తాము. ఓకేనా గైస్. ఇదే విధంగా 72 తీసుకుంటున్నాను. 72 మీరు ఒకసారి చెప్పండి, ఆన్సరు టాలీ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకు 20 మీటర్ పర్ సెకండ్ వస్తుంది గైస్. బికాస్ 18 వచ్చేసరికి 4 టైమ్స్ పోతుంది అనమాట. 4 × 5 20 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 90 తీసుకుంటున్నాను నేను. ఓకే, 90 వచ్చేసరికి ఇక్కడ ఏ విధంగా వస్తుంది, 5 టైమ్స్ కాబట్టి సో 25 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 108 తీసుకుంటున్నాను. 108 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లలో మనం చేస్తే ఇక్కడ 30 వస్తుంది. బికాస్ 18 6 వచ్చేసరికి మనకు 108, దట్ ఈస్ మీటర్ పర్ సెకండ్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేం తీసుకుంటున్నాను నేను, 126 వాల్యూ తీసుకుంటున్నాను. 126 వచ్చేసరికి మనకు 35 అని చెప్పి వచ్చేస్తుంది అనమాట ఇది. ఓకేనా, 35 మీటర్ పర్ సెకండ్ అర్థమయ్యే ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ 144 అనే వాల్యూ తీసుకుంటున్నాను. సో ఇక్కడ 40 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి వస్తుంది. గైస్ మనకు ఈ చాప్టర్లో 18 టేబుల్ వచ్చేసరికి మస్ట్, మీకు ఒకవేళ రాకపోతే నేర్చుకోండి గైస్. ఓకే. నెక్స్ట్ ఇంకా కొన్ని వాల్యూస్ తీసుకుంటాను. 9 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి తీసుకుంటున్నాను. 9 కిలోమీటర్ పర్ అవర్. సో 9 వచ్చేసరికి మనకు సేమ్ మనం 9 × 5/18 అని చెప్పి చేస్తాము. సో 1 దిస్ ఇస్ 2 సో ఫైనల్లీ మనకు 2.5 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి వచ్చేస్తుంది. రైట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 27 అని చెప్పి తీసుకుంటాను. గైస్ మీరు వీడియోని చూడడమే కాకుండా మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. నేను ఇక్కడ 27 అనగానే వీడియోని పాజ్ చేసేసి మీరు చేయడం స్టార్ట్ చేయాలి. ఆన్సర్ లాస్ట్కి కంపేర్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఎంత, 7.5 అని చెప్పి వచ్చేస్తుంది. నేను ఇన్ని వాల్యూస్ ఎందుకు చేపిస్తున్నానంటే మనం క్వశ్చన్ చూడగానే మనకు మినిమం గుర్తు రావాలన్నమాట. ఓకే, 9 కిలోమీటర్ పర్ అవర్ ఉంటే 2.5 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి. ఓకేనా. ఇలా రోజు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు డైరెక్ట్గా గుర్తుకొచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ 7.5 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 45 తీసుకుంటున్నాను. 45 వచ్చేసరికి ఇవి మొత్తం ప్రాక్టీస్ కోసమే నేను ఇన్ని చేపిస్తున్నాను. ఓకేనా. సో 45 తీసుకుంటే మనకు ఎంత వస్తుంది గ్యాస్, ఇక్కడ వచ్చేసరికి 12.5 అని చెప్పి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 63 తీసుకుంటున్నాను. 63 వచ్చేసరికి మనకు ఎంత, 17.5 అని చెప్పి వచ్చేస్తుంది మీటర్ పర్ సెకండ్. గైస్ ఈ విధంగా ఇంకా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో దట్ మీకు అర్థమైపోద్ది. ఇంకా
ఇంకా నేను ప్రాక్టీస్ కోసము కింద కన్వర్షన్స్ అని చెప్పి మీకు పెట్టాను. సో ఇక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనం టైంని మినిట్స్లలో ఏ విధంగా రాసుకుంటాం, ఐ మీన్ అవర్స్ని మినిట్స్లలో ఏ విధంగా రాసుకుంటాం. 1 hour ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 60 minutes కదా. సో హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes, రైట్. అండ్ దెన్ ఆఫ్టర్ 2/3 అని చెప్పి ఇస్తారనమాట అప్పుడప్పుడు. సో 2/3 అంటే మనం ఇంటూ 60 చేయడమే, ఏం లేదు దీనికి, ఓకేనా. ఇంటూ 60 చేస్తే మనకు ఎంత వస్తుంది, ఇక్కడ 40 అని చెప్పి వస్తుంది, ఓకేనా. సో ఇంకా 3/4 అని చెప్పి ఇస్తారనమాట. సో 3/4 అంటే ఇంటూ 60 చేసేస్తే మనకు ఇక్కడ 45 అని చెప్పి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు చూసుకోండి. 1/6 అంటే మళ్ళీ 10 వస్తుంది అనమాట, లైక్ వైజ్. ఓకే, 1/6 అంటే మనకు ఇంటూ 60 చేస్తే మనకు 10 వస్తుంది, ఓకేనా గైస్. సో ఇంకా 5/6 అని చెప్పి ఇలా ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఇంటూ 60 చేసేస్తే మనకు మినిట్స్లలో వచ్చేస్తుంది, అవర్ నుంచి మినిట్లలో వచ్చేస్తుంది, ఓకేనా. సో మనకు ఇక్కడ 50 అని చెప్పి వచ్చేస్తుంది. 110 అంటే ఎంత, ఇక్కడ 6 అని చెప్పి వస్తుంది అనమాట, ఓకే. సో ఈ విధంగా మనం అవర్ టు మినిట్స్లలో ఈ విధంగా మనం చేస్తాము, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం గైస్. క్వశ్చన్స్ ఇక్కడ నేను ఆన్సర్స్ చెప్పేస్తాను, ఇక్కడ రాస్తాను నేను ఆన్సర్స్. సో మీరు ఆన్సర్స్ని కంపేర్ చేసుకోండి, ఓకేనా. రాకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, బికాజ్ ఈ ట్రిక్ ఏంటిదో నేను ఆల్రెడీ మీకు చెప్పేసిన, ఓకే. సో 36 km/h వచ్చేసరికి మీకు ఇక్కడ ఎంత వస్తుంది గైస్, ఆల్రెడీ నేను రాపించాను, 10 m/s వస్తుంది అనమాట. సో ఇక్కడ km/h కనిపిస్తుందంటే మీరు దేంట్లో కన్వర్ట్ చేయాలి, m/s కన్వర్ట్ చేసేయాలి, ఓకేనా. ఇక్కడ m/s ఉంది గైస్, m/s ఉంటే మీరు దేంతో మల్టిప్లికేషన్ చేసేయాలి, 15 × 18/5, ఓకే. సో km/hలో మార్చాలి కాబట్టి సో పెద్ద వాల్యూతో మల్టిప్లికేషన్ చేయాలి, ఓకే. సో ఇక్కడ 18 3s వచ్చేసరికి 54, ఓకే. 54 km/h అని చెప్పి వస్తుంది అనమాట, ఓకే. ఇది మన ఆన్సర్. ఈ విధంగా కొన్ని ఎగ్జామ్లలో డైరెక్ట్ కన్వర్షన్స్ కూడా అడుగుతారు గైస్, ఓకేనా. ఇక్కడ 1 km/h అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. 1 km/h అంటే మనం m/s 5/18, ఇది మనకు ఆన్సర్, m/s. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 1 m/s అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఏ విధంగా వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి మనకు 18/5 km/h అని చెప్పి వస్తుంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ 16 m/s అని చెప్పి ఇచ్చారు. సో 16 m/s 16 km/hలో మార్చాలి కాబట్టి పెద్ద వాల్యూ డివైడెడ్ బై 5 చేయండి, ఓకేనా. సో ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ లేదు. సో దట్ ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ 16 × 18 చేయాలి, ఓకే. 16 × 18 చేయడం కొంచెం లెంతీ ప్రాసెస్, అంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి 16 మీకు తెలుసు, ఓకేనా. 16 దీన్ని స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్ యూజ్ చేసి మీరు చేసేయచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్ యూజ్ చేసి మీరు చేస్తారంటే చూడండి, 16 × 16 + 2 గాను చేయొచ్చు కదా, డివైడెడ్ బై 5 చేయొచ్చు కదా. ఇది మొత్తం మైండ్ క్యాలిక్యులేషన్లో చేయాలి, ఇది మొత్తం మైండ్ క్యాలిక్యులేషనే, ఓకేనా. మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. సో 16 వచ్చేసరికి 256, రైట్, 256. అండ్ +2 ఉంది ఇక్కడ, సో ఇంటూ 16 చేయాలి. సో 32 ఇంకా ప్లస్ చేయాలన్నమాట మనం. సో దట్ మనకి ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది, ఇది 2 వస్తుంది, ఓకే. 288/5 చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది గైస్, ఓకేనా. ఇలా ఇది km/hలో వస్తుంది, ఓకేనా. ఈ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి 20 m/s అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసరికి ఎంత వస్తుంది, 72 km/h అని చెప్పి వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 52 km/h అని ఇచ్చారు. దీన్ని m/s కన్వర్ట్ చేయాలి. సో మీరు చేసినట్లయితే ఇక్కడ 130 / 9 m/s అని చెప్పి వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ 45 km/h అని చెప్పి ఇచ్చారు. సో దట్ మీరు దీన్ని చేసినట్లయితే 12.5 m/s అని చెప్పి వచ్చారు. నెక్స్ట్ 35 వచ్చేసరికి మనం ఏ విధంగా చేస్తాము, సేమ్ ప్రొసీజర్.
35 ఇంటూ 5/18 అని చెప్పి, బికాస్ మీటర్ ఫర్ సెకండ్లలో కన్వర్ట్ చేస్తాను. సో చిన్న వాల్యూ పైన వేసేయాలి. ఓకేనా. సో దట్ ఇక్కడ సేమ్ స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్ యూజ్ చేసి, ఇక్కడ క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి స్ప్లిట్ అండ్ మెర్జ్ మెథడ్ యూజ్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేసేయండి. దట్ ఈస్ 175/18 అని చెప్పి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి 12 km/hని మనం మీటర్ ఫర్ సెకండ్లలో రాసుకోవాలంటే 10/3 మీటర్ ఫర్ సెకండ్ అని చెప్పి వస్తుంది. ఒకసారి చేసి చూడండి. 32 km/hని మీటర్ ఫర్ సెకండ్లలో మనం రాస్తే ఈ వాల్యూ ఎంత అయిపోతుంది గైస్, 80/9 మీటర్ ఫర్ సెకండ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 11 మీటర్ ఫర్ సెకండ్ని మనం km/hలో మార్చాలి. సో దట్ ఇక్కడ వచ్చేసరికి 11 ఇంటూ 18/5. ఓకేనా. సో ఆల్రెడీ మీతో డిస్కస్ చేయించాను నేను 11తో ఏ విధంగా మల్టిప్లికేషన్ చేస్తామని చెప్పి. సో ఆ ట్రిక్ మీరు యూజ్ చేయండి. సో 1, 8 అని చెప్పి రాసేస్తాము, ఈ రెండింటిని ఎడిషన్ చేసేస్తాము, దట్ ఈస్ 9. ఈ విధంగా మీకు ఆల్రెడీ నేను చేయించాను 198/5. సో స్పీడ్ మ్యాథ్స్ ట్రిక్స్లో అన్నీ చేయించాను గైస్, ఒకసారి చూడండి ఆ వీడియో గుర్తు లేకపోతే. సో ఇంత వస్తుంది ఇక్కడ ఆన్సరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఫర్దర్గా దీన్ని సింప్లిఫై చేయొచ్చు, అంటే మన ఆన్సర్ని బట్టి, ఎగ్జామ్లో ఉండే ఆన్సర్ని బట్టి ఫర్దర్గా సింప్లిఫై చేసేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకు 125 మీటర్ ఫర్ సెకండ్ అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 125 ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ కాబట్టి 18/5 అని చెప్పి రాసేస్తున్నాము. సో ఇది 25 టైమ్స్ పోతుంది 5లో, అండ్ 1825 అంటే ఎంత వస్తుందంటే మనకు 450 వస్తుంది గైస్. 450 km/h అని చెప్పి వస్తుంది అనమాట. ఇది చాలా స్పీడ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 130 మీటర్ ఫర్ సెకండ్ అని చెప్పి ఉంది. సో దీన్ని చేసేయండి. ఇక్కడ ఆన్సర్ రాసేస్తున్నాను, 468 km/h అని చెప్పి వస్తుంది అనమాట. నెక్స్ట్ 25 km/h అని ఉంది. సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్టయితే 90 km/h అని చెప్పి వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 66 మీటర్ ఫర్ సెకండ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మీరు సాల్వ్ చేసినట్టయితే 201.6 ఎంత km/h వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 10 మీటర్ ఫర్ సెకండ్ అని ఇచ్చారు. సో దట్ మీకు ఎంత వస్తుంది ఇక్కడ 36 km/h అని చెప్పి వచ్చేస్తుంది గైస్. సో మీరు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఎన్నైతే మెన్షన్ చేశానో అవి ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు ఎగ్జామ్లో చాలా తక్కువ టైంలో ఈ కన్వర్జెన్స్ని చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ A to B which is 260 km far going by 40 km/h. Find time taken by car to cover both distances అని చెప్పి అన్నారు. అంటే A to Bకి వెళ్తుంది. సో ఈ డైరెక్షన్లోనూ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు గివెన్ డేటాలో, ఇక్కడ స్పీడ్ ఇచ్చేసారు గైస్, అండ్ డిస్టెన్స్ కూడా ఇచ్చేసారనమాట. ఓకేనా. సో డిస్టెన్స్ వచ్చేసరికి ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఓకే. సో మనం డిస్టెన్స్ని ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇచ్చారు, బట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మనం తీసుకోవాలి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కూడా తీసుకోవాలి. ఓకేనా. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ అని చెప్పి ఫార్ములా రాసుకుంటే బాగుంటుంది. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అయిపోతుంది, 260 + 260 అంటే 520/40 km/h కదా. సో ఇక్కడ దీని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి టైం ఈక్వల్ టు ఎంత అని రాయొచ్చు, టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్ అని చెప్పి రాసేయచ్చు. ఓకేనా. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, డిస్టెన్స్ ఎంత 520 బై స్పీడ్ ఎంత, స్పీడ్ వచ్చేసరికి 40. ఓకేనా. సో మనకి ఎంత వస్తుంది, ఇది 413 వచ్చేసరికి మనకు వచ్చేస్తుంది. సో 13 hours అని చెప్పి వచ్చేస్తుంది అనమాట మనకు ఆన్సర్. ఓకే. ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ పర్సన్ కవర్స్ 400 meters going by 12 m/s. Find the time taken to cover the distance అని చెప్పి అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ టైం టేకెన్ మనం t ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఓకేనా. సో టోటల్ డిస్టెన్స్ ఎంత 400, స్పీడ్ ఎంత స్పీడ్తో 12 m/s ఆ స్పీడ్తో వెళ్తున్నాడు అతను.
12 అని చెప్పి రాసేయండి. సో దీన్ని మీరు క్యాన్సిలైజ్ చేస్తే 33.3 సెకండ్స్ అని చెప్పి వస్తుంది గైస్. ఓకేనా, ఈ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ కార్ ట్రావెల్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 18 మీటర్ పర్ సెకండ్. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్స్ టు కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 300 కిలోమీటర్స్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మీటర్ పర్ సెకండ్లలో ఇచ్చారు, బట్ ఇక్కడ వచ్చేసరికి కిలోమీటర్లలో ఇచ్చారు. సో మీరు కన్వర్షన్ చేయాలి. ఓకేనా, 2 క్వాంటిటీస్ వేరే వేరే ఫార్మాట్లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి కిలోమీటర్ పర్ అవర్లో దీన్ని కన్వర్షన్ చేసుకోండి గైస్. ఓకేనా, సో మీకు 18 × 18/5 అని చెప్పి వస్తుంది. ఓకేనా, సో మనకి ఇది ఎంత వస్తుంది, 324/5 అని చెప్పి అయిపోతుంది. ఇది కిలోమీటర్ పర్ అవర్లలో మనకు వచ్చిన వాల్యూ. ఓకే, నెక్స్ట్ మనకు ఏం కావాలి, హౌ మచ్ టైం కావాలి మనకి. ఓకేనా, సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, డిస్టెన్స్ వచ్చేసరికి 300 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకు స్పీడ్ ఎంత వచ్చింది, 324/5 వచ్చింది. సో ఇక్కడ మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఫైనల్గా ఎంత వస్తుందంటే సాల్వ్ చేసిన తర్వాత 125/27 అవర్స్ అని చెప్పి వస్తుంది గైస్. ఒకసారి చేసి చూడండి, ఇదే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ రన్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 72 కిలోమీటర్ పర్ అవర్. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ 300 మీటర్స్ అని చెప్పి అంటున్నారు. ఓకే, సో ఇక్కడ కూడా మనకు కన్వర్షన్ అవసరం అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి 300 మీటర్స్ ఇచ్చారు, ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లలో ఇచ్చారు. సో మనం 300 మీటర్స్ని కిలోమీటర్లో మార్చడం చాలా లెందీ అయిపోద్ది కాబట్టి ఈ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లలో మీరు కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా, సో స్పీడ్ ఎంత అయిపోతుంది, స్పీడ్ వచ్చేసరికి 72 ఉన్నది కాస్త మీటర్ పర్ సెకండ్లలో మారిస్తే 5/18. సో దట్ మనకి ఇక్కడ 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4 × 5 వచ్చేసరికి 20 మీటర్ పర్ సెకండ్ అయిపోతుంది గైస్. ఓకే, నెక్స్ట్ మనకు టైం కావాలి కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ 300 మీటర్స్ డివైడెడ్ బై 20 స్పీడ్. ఓకేనా, సో ఇక్కడ మనకు ఎంత వస్తుంది, 15 సెకండ్స్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా, ఇది 15 సెకండ్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హౌ మచ్ డిస్టెన్స్ మే బీ కవర్డ్ బై ఎ ట్రైన్ ఇన్ 80 minutes గోయింగ్ బై 64 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మినిట్స్లలో ఇచ్చారు, ఇది వచ్చేసరికి కిలోమీటర్ పర్ అవర్లలో ఉంది. సో ఈ 80 minutesని అవర్స్లలో కన్వర్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు అవర్ని మినిట్స్లలో ఏ విధంగా కన్వర్ట్ చేయాలో నేను చూపించిన. సో ఇక్కడ 80 minutesని అవర్లలో మీరు కన్వర్ట్ చేసుకోండి. ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు, టైం ఈక్వల్ టు 80/60 అని చెప్పి రాసేయండి. నేను ఏం చెప్పాను మీకు, 1 అవర్ ఉంటే దాన్ని మినిట్స్లలో ఏ విధంగా 60, అదే హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని మినిట్స్లలో ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, ఇంటూ 60 పెడతాం. కానీ ఇక్కడ డివైడెడ్ బై 60 చేస్తున్నాం. ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ మనకు 2తో క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 4/3 hours అని చెప్పి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకు డిస్టెన్స్ కావాలి. ఓకేనా, సో డిస్టెన్స్ కావాలి కాబట్టి ఇక్కడ మనకు ఏ క్వాంటిటీస్ ఉన్నాయి, టైం ఉంది అండ్ దాని స్పీడ్ కూడా ఉందన్నమాట. ఓకేనా, సో 64 ఇంటూ మనం ఎంత 4/3 అని చెప్పి రాసేయచ్చు. ఓకేనా, సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే 256/3 అని చెప్పి వస్తుంది. దెన్ ఆఫ్టర్ క్యాన్సిలేషన్ చేస్తే 85 1/3 కిలోమీటర్స్ అని చెప్పి వస్తుంది గైస్. ఓకే, కేఎం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మ్యాన్ కవర్స్ 800 meters in 12 seconds. ఫైండ్ హీ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి అన్నారు. సో ఇక్కడ మనకు స్పీడ్ కావాలి కాబట్టి డిస్టెన్స్ బై టైం కదా స్పీడ్కి ఫార్ములా. సో దట్ 800/12 అని చెప్పి రాసేయండి. ఇక్కడ
మనం ఆన్సర్ చేస్తే మనకు ఎంత వస్తుంది, మీటర్ పర్ సెకండ్లలో వస్తుంది. బట్ అతను కిలోమీటర్ పర్ అవర్లో కావాలని చెప్పి అన్నారు కాబట్టి ఇంటూ 18/5తో మల్టిప్లికేషన్ చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా గైస్? సో ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ చేసినట్లయితే మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 24 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి వస్తుంది. ఓకే, ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ కార్ వెన్ ఇంక్రీజెస్ ఇట్స్ యూజువల్ స్పీడ్ బై 30%, ఇట్ వుడ్ రీచ్ సర్టెన్ డెస్టినేషన్ ఇన్ 2 hours అని చెప్పి ఎర్లీ అని చెప్పి అన్నారు. సో ఇక్కడ ఒక కారు దాని మామూలు వేగం కంటే 30% పెంచిన గమ్యానికి 2 గంటల ముందుగానే చేరుకుంటుందట. సో ఫైండ్ ద యూజువల్ టైమ్ టేకెన్ బై కార్ టు కవర్ సేమ్ డిస్టెన్స్ అని చెప్పి అన్నారు అనమాట. సో మామూలుగా స్పీడ్లో వెళ్తే ఎంత టైం పడుతుందని చెప్పి అడుగుతున్నారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ని మనం ఏ విధంగా డీల్ చేస్తామంటే ఇక్కడ నార్మల్ స్పీడ్ అని చెప్పి రాసేయండి, నార్మల్ అని చెప్పి రాసేయండి. అండ్ ఈస్ట్ అని చెప్పి తీసుకుంటున్నాను, ఇక్కడ ఇంక్రీజ్డ్ అని చెప్పి రాసేయండి, ఇంక్రీజ్డ్. ఓకే, సో ఇక్కడ నేను స్పీడ్ రేషియో తీసుకుంటాను ఫస్ట్, స్పీడ్ రేషియో. ఓకేనా, ఇది స్పీడ్ రేషియో. సో ఇక్కడ ఏమని చెప్పారు, ఏ కార్ ఇంక్రీజెస్ ఇట్స్ యూజువల్ స్పీడ్ బై, ఇక్కడ నార్మల్గా ఎంత ఉండే, నార్మల్గా 100 ఉండే అనుకున్నాను. సో 30% పెంచారట స్పీడ్, సో 130% అయిపోయింది అది. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాసుకుంటే ఎంత, 10:13 అయిపోతుంది. ఓకే, ఇట్ వుడ్ రీచ్ ద డెస్టినేషన్ ఇన్ 2 hours ఎర్లీ అన్నారు. సో టైంలలో ఇచ్చారు మనకు క్వశ్చన్లలో. సో టైంలలో రాసుకుంటే నేను ఆల్రెడీ మీకు చెప్పిన డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు కానీ డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు కానీ మనకు టైం స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అని చెప్పి మీతో చెప్పిన. సో దట్ ఇక్కడ టైం వచ్చేసరికి ఎంత అయిపోతుంది మనకు, 13:10 అని చెప్పి అయిపోతుంది గైస్. సో ఇక్కడ ఈ డిఫరెన్స్, టైం డిఫరెన్స్ 13 - 10 డిఫరెన్స్ ఎంత ఇచ్చారు మనకు క్వశ్చన్లో, 2 hours అని చెప్పి ఇచ్చారు. ఓకే, దట్ ఈస్ 3 parts ఈజ్ 2 hours. అతను నార్మల్ స్పీడ్లో వెళ్తే ఎంత టైం పడుతుందని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో నార్మల్ అంటే ఇక్కడ 13 కదా. సో 13 parts ఈజ్ హౌ మచ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే అయిపోద్ది అనమాట. ఓకేనా గైస్? సో డూ క్రాస్ మల్టిప్లికేషన్. సో మీకు ఎక్స్ అనే వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ మీకు 26/3 అని చెప్పి వస్తుంది. ఓకేనా గైస్? దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో సాల్వ్ చేద్దాము. 8 times పోతుంది, దెన్ ఆఫ్టర్ మనకు 2 మిగులుతుంది, /3 hours అని చెప్పి రాసేయచ్చు. ఓకేనా? ఆర్ఎల్స్ దీన్ని 2/3 hours ఉంది కదా. సో 8 minutesలలో మనం ఏ విధంగా కన్వర్ట్ చేసేస్తామంటే 8 hours అండ్ 2/3ని మనం ఇంటూ 60తో మల్టిప్లికేషన్ చేస్తే అది మినిట్స్లో కన్వర్ట్ అయిపోతుంది కదా. సో మనకు 2/3 × 60 అంటే మనకు ఎంత వస్తుంది, ఇక్కడ 40 minutes అని వచ్చేస్తుంది గైస్. ఒకసారి చేసి చూడండి. ఓకేనా? సో ఇలా మనకు వచ్చేస్తుంది. ఇది ఆన్సర్. మోస్ట్లీ మనకు ఈ టైప్ ఆఫ్ ఆన్సరే ఉంటుంది, ఇలా మాత్రం ఉండదు ఐ థింక్ సో ఎగ్జామ్లో. ఓకే, మోస్ట్లీ మనకు ఈ టైప్ ఆఫ్ ఆన్సరే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. ఏ ట్రైన్ లీవ్స్ ఢిల్లీ స్టేషన్ 1.5 hours లేట్ అండ్ ఇంక్రీజెస్ ఇట్స్ స్పీడ్ బై 10%, రీచ్డ్ పాట్నా ఆన్ షెడ్యూల్ టైమ్, ఫైండ్ యూజువల్ టైం టేకెన్ బై ట్రైన్ అని చెప్పి అడుగుతున్నారు. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ గైస్. మీకు పైన ప్రాబ్లం మీకు అర్థమైపోయి ఉన్నట్లయితే వీడియోని పాజ్ చేసేసి మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో రాకపోతే నేను ఎలాగో చేస్తున్నాను కాబట్టి ఒకసారి చూడండి ప్రొసీజర్. రైట్, నేను ఇప్పుడు చేస్తున్నాను. నార్మల్ స్పీడ్ అని చెప్పి నేను ఇక్కడ నార్మల్ అని చెప్పి రాసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంక్రీజ్డ్ నేను ఇక్కడ రాసేస్తున్నాను. ఓకేనా? ఇంక్రీజ్డ్. సో ఇక్కడ ఇది స్పీడ్ రేషియో ఫస్ట్ నేను రాసుకుంటున్నాను. నార్మల్ వచ్చేసరికి ఎంత 100 ఉండే, కానీ ఎంత పెంచాడు అతను, 10% పెంచితే 110 అయిపోయింది. సో నెక్స్ట్ టైంది రాసుకుంటున్నా, బికాజ్ నాకు టైంలలో ఇచ్చారనమాట. ఓకేనా? టైం వచ్చేసరికి నాకు 11:10 అని చెప్పి అయిపోతుంది గైస్. ఓకేనా? టైం రేషియో. సో ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ, డిఫరెన్స్ 11 - 10 ఈజ్ హౌ మచ్ గివెన్, 1.5 అని చెప్పి ఇచ్చారు, 1/2 అని చెప్పి ఇచ్చారనమాట.
సో 1 ఈజ్ హౌ మచ్, దీన్ని 1/2ని మనం మామూలుగా ఫ్రాక్షన్స్లలో రాసుకుంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి సో 3/2 అవర్స్ అని చెప్పి వచ్చేస్తుంది, రైట్. సో యూజువల్ టైం మనకి ఎంత, ఇక్కడ యూజువల్ టైం అంటే నార్మల్ టైం ఇగో ఇది 11 పార్ట్స్. ఓకే, సో 11 పార్ట్స్ ఎంతనో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో డూ ద క్రాస్ మల్టిప్లికేషన్, దెన్ మీకు ఎంత వస్తుందంటే ఇక్కడ చేస్తున్నాను చూడండి, 33 డివైడెడ్ బై 2 అని చెప్పి వస్తుంది, 2 అవర్స్ అని చెప్పి వస్తుంది. ఓకేనా. సో దీన్ని ఇంకా ఫర్దర్గా మీరు చేసినట్లయితే ఎంత వస్తుంది, 11 hours 30 minutes అని చెప్పి వస్తుంది గైస్. ఓకేనా, 30 minutes. సో ఇది మనకు ఆన్సర్ 11 hours 30 minutes అని చెప్పి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ట్రైన్ రెడ్యూస్డ్ ఇట్స్ స్పీడ్ బై 2/5 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్ అండ్ రీచ్డ్ ఏ సర్టెన్ డెస్టినేషన్ 3 hours లేట్ అని చెప్పి అన్నారు. ఫైండ్ ద ప్రజెంట్ టైం టేకెన్ బై ట్రైన్ టు రీచ్ ద డెస్టినేషన్ అని చెప్పి అడుగుతున్నారు. సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ నార్మల్ అని చెప్పి రాసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి రెడ్యూస్డ్, ఇంతకుముందు ఇంక్రీజ్డ్ అని ఉండే, ఇప్పుడు రెడ్యూస్డ్ అని చెప్పి రాసుకుంటున్నాను. ఓకేనా. సో స్పీడ్ రేషియో నేను ఫస్ట్ రాసుకుంటున్నాను. ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి నార్మల్గా 1 స్పీడ్ ఉండే, బట్ 2/5 స్పీడ్ వచ్చేసరికి తగ్గించారనమాట. సో తగ్గించినప్పుడు 1 - 2/5 చేసేయండి. సో మీకు ఇక్కడ ఎంత వస్తుంది గ్యాస్, ఇక్కడ వచ్చేసరికి 3/5 అని చెప్పి వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు స్పీడ్ రేషియో మనకి ఏ విధంగా కన్వర్ట్ అయిపోయింది, ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ 3/5 ఉంది కదా. సో 3/5 ఈస్ట్ ఉంది. ఓకే, సో మీరు స్పీడ్ రేషియోని ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 5:3 గాను మారిపోతుంది. ఓకే, నేను డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తున్నాను బికాస్ ఎవరికి ప్రాబ్లం అవ్వకూడదు అనే ఉద్దేశంతో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు టైం రేషియో ఏ విధంగా చేంజ్ అయిపోతుంది, ఇన్వర్స్ కదా, సో దట్ మనకు 3:5 గాను చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే గైస్, సో టైం రేషియో ఇంత అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు, ఇక్కడ డెస్టినేషన్ బై 3 hours లేట్ అని చెప్పి అన్నారు. సో ఇక్కడ టైం రేషియో డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 5 - 3 ఈజ్ హౌ మచ్ గివెన్, 3 hours అని చెప్పి ఇచ్చారనమాట. ఓకే, సో 2 parts ఈజ్ హౌ మచ్, 3 hours. దెన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం వచ్చేసరికి ఇక్కడ 3 parts ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3 ఈజ్ హౌ మచ్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేసేయండి. సో మనకు ఇక్కడ ఎంత వస్తుంది, 9/2 అని చెప్పి వచ్చేస్తుంది గ్యాస్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9/2 hours అని చెప్పి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే 4.5 hours అని చెప్పి వస్తుంది. దట్ ఈస్ 4.5 hours అంటే ఎంత గైస్, 4.5 గంటలు కదా. సో 4 hours 30 minutes అని రాసేయచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ఏ కార్ ఇంక్రీజెస్ ఇట్స్ స్పీడ్ టు 7/5 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్ అని చెప్పి అన్నారు, ఇట్ వుడ్ రీచ్ సర్టెన్ డెస్టినేషన్ 90 minutes ఎర్లీ. ఫైండ్ యూజువల్ టైం టేకెన్ బై ఏ కార్ టు కవర్ సేమ్ డిస్టెన్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో సేమ్ ప్రొసీజర్ మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుతాం, ఇక్కడ చూడండి, నార్మల్ అని చెప్పి రాసేస్తాము, నార్మల్ అండ్ దిస్ ఈజ్ ఇంక్రీజ్డ్. గైస్ మీకు ఒకవేళ కాన్సెప్ట్ అర్థమైపోయి ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా చేసేయండి, ఆన్సర్ కంపేర్ చేసేయండి. సో నార్మల్ 1 ఉన్నది కాస్త ఎంత ఇంక్రీజ్ అయిపోయింది, 7/5 అని చెప్పి అన్నారు అనమాట. ఇక్కడ 2 అని చెప్పి అన్నారు. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి 7/5 అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 5:7 గాను వస్తుంది అనమాట. ఓకేనా. సో టైం వచ్చేసరికి ఎంత అయిపోతుంది గైస్, టైం రేషియో వచ్చేసరికి మనకు ఎంత వస్తుంది, 7:5 గాను వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం క్వశ్చన్ చదివినట్లయితే ఇట్ వుడ్ రీచ్ సర్టెన్ డెస్టినేషన్ 90 minutes ఎర్లీ అని చెప్పి అన్నారనమాట. సో 90 minutes ఎర్లీ, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 7 - 5 వచ్చేసరికి మనకు ఎంత ఇచ్చారు డిఫరెన్స్, 90 minutes అని చెప్పి ఇచ్చారు. సో 2 parts ఈజ్ హౌ మచ్, 90 minutes. ఓకే, 90 minutes. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద యూజువల్ టైం టేకెన్ బై కార్ అని చెప్పి. యూజువల్ టైం అంటే మనకు ఇదే కదా నార్మల్ది. సో 7 parts హౌ మచ్ అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు అయిపోద్ది అనమాట. ఓకే, సో 90 × 7
డివైడెడ్ బై 2 అని చెప్పి చేసేయాలి. దట్ ఈస్ క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో దట్ మీకు ఎంత వస్తుందంటే ఇక్కడ 3:15 minutes అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకేనా, 3:15 minutes మంచిగా రాస్తున్నాను, 3:15 minutes. సో ఈ 3:15 minutesని మీరు అవర్లలో రాసుకుంటే ఎంత వస్తుందంటే ఇప్పుడు డివైడెడ్ బై 60 చేసేయండి డైరెక్ట్. సో 5 times పోతుంది, దట్ ఈస్ 5 hours వస్తుంది. 5 hours ఇంక ఎన్ని మినిట్స్ మిగులుతుందంటే 15 minutes మిగులుతుంది. సో 15 minutes అని చెప్పి రాసేయండి. 5 hours 15 minutes అని డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా గైస్, నెక్స్ట్ చూద్దాము. ఏ ట్రైన్ లెఫ్ట్ ఢిల్లీ 40 minutes లేట్. ట్రైన్ వచ్చేసరికి 40 minutes బయలుదేరటంతోనే 40 minutes లేట్గా బయలుదేరింది. ఆఫ్టర్ కవరింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇట్ ఇంక్రీజ్డ్ ఇట్స్ స్పీడ్ యూజువల్ స్పీడ్ బై 1/6 ఆఫ్ ఒరిజినల్ స్పీడ్ అని చెప్పి అన్నారు. అండ్ రీచ్డ్ చండీగఢ్ ఆన్ టైమ్. ఫైండ్ ద యూజువల్ టైమ్ టేకెన్ టు రీచ్ కంప్లీట్ టోటల్ జర్నీ అని చెప్పి అంటున్నారు అనమాట. టు కంప్లీట్ టోటల్ జర్నీ, ఇక్కడ కంప్లీట్ అవసరం లేదు. ఓకే, టు టోటల్ జర్నీ. సో ఇక్కడ క్వశ్చన్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ వచ్చేసరికి టోటల్ జర్నీ ఇది అనుకోండి. సో ఇక్కడ డిస్టెన్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇక్కడ అని చెప్పి నేను డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా ట్రైన్ వచ్చేసరికి నార్మల్ స్పీడ్లోనే వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి హాఫ్ డిస్టెన్స్ తర్వాత 1/6 అది దాని స్పీడ్ని పెంచేసింది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ చండీగఢ్ వచ్చేసింది. ఓకేనా, సో ఇక్కడ నేను రాసుకుంటున్నాను చూడండి, నార్మల్ స్పీడ్ ఇక్కడ రాసుకుంటున్నాను అండ్ ఇటు వచ్చేసరికి ఇంక్రీజ్డ్ స్పీడ్ అని చెప్పి ఇక్కడ రాసుకుంటున్నాను. ఓకేనా, సో మనకు నార్మల్ స్పీడ్ 1 ఉన్నది కాస్త ఎంత పెరిగింది, 1/6 పెరిగింది అనమాట. సో 1 ప్లస్ ఇక్కడ 1/6 అని చెప్పి రాసుకుంటాం మనం. ఇక్కడ టైమ్స్ అని చెప్పి ఇవ్వలేదు. ముందు ప్రాబ్లంలో మనకు ఏమిచ్చారు, ఇక్కడ వచ్చేసరికి స్పీడ్ 2 అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ స్పీడ్ 2 అని చెప్పి అంటే డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసేస్తాం మనం ఉన్నదాన్ని. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏమని మెన్షన్ చేశారు, బై 1/6 ఆఫ్ అని చెప్పి అన్నారు అనమాట. బై అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే, ఇక్కడ మనం ప్లస్ అని చెప్పి రాసుకుంటాం. తెలుగు మీడియంలో అబ్జర్వ్ చేసినట్టయితే వేగంలో 1/6వ వంతు అని చెప్పి పెంచారని చెప్పి అన్నారు. ఇక్కడ తెలుగు మీడియంలో మనం చూసుకున్నట్లయితే 7/5 రెట్లు అని చెప్పి అన్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే రెట్లు అని చెప్పి అన్నప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసేస్తాం, ఈ విధంగా రాసేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి వంతు పెంచను, ఆ వంతు అండ్ స్పీడ్ బై అని చెప్పి అన్నప్పుడు మనం ఈ విధంగా రాసుకుంటాం గైస్. ఓకేనా, సో మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎంత వస్తుంది గైస్, ఇక్కడ 1:7/6 అని చెప్పి వస్తుంది. 7/6, సో 6:7 గాను మనకు స్పీడ్ రేషియో అయిపోతుంది. ఓకేనా, సో ఇది మనకు స్పీడ్ రేషియో అయిపోతుంది. అండ్ దీని నుంచి టైం రేషియో మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 7:6 గాను రాసేయచ్చు. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఇక్కడ క్వశ్చన్ చదివితే ఒరిజినల్ స్పీడ్ ఇక్కడ 40 minutes ఆల్రెడీ లేట్గా బయలుదేరింది ట్రైన్. సో టైం డిఫరెన్స్ మనకు ఇచ్చేసారు. టైం డిఫరెన్స్ ఎంత, 7 - 6 దట్ ఈస్ 40 minutes అని చెప్పి ఇచ్చారు గైస్. ఓకేనా, సో 1 part ఈజ్ 40 minutes. ఓకే, 40 minutes. దెన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నార్మల్ స్పీడ్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో నార్మల్ టైం ఎంత, నార్మల్ టైంతో 7 కదా ఇక్కడ. సో 7 వచ్చేసరికి 7 parts ఎంత అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఇంటూ 40 చేసేస్తే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 40 చేసేయండి, మనకు వస్తుంది అనమాట రిజల్టెంట్. దట్ ఈస్ 280 అని చెప్పి వస్తుంది. ఓకేనా, మినిట్స్. ఇది మనకు నార్మల్ టైం, రైట్. ఇప్పుడు నార్మల్ టైం వచ్చేసరికి మనకు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్లో నార్మల్ టైం ఎంత వచ్చింది, 280 minutes వచ్చింది. ఫుల్ డిస్టెన్స్కి అడిగారు కాబట్టి, కంప్లీట్ జర్నీకి అడిగారు కాబట్టి ఇక్కడ టోటల్ జర్నీకి 280 + 280 ఉంటుంది కదా, రైట్. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి 560 minutes గాను అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం అవర్స్లలో రాసుకుంటే డివైడెడ్ బై 6 వేయండి, సో దట్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 9 hours ఎంత 20 minutes అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకే, ఇది మనకు ఆన్సర్ అయిపోతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ట్రైన్ ఆఫ్టర్ కవరింగ్ 20% డిస్టెన్స్ రెడ్యూస్డ్ ఇట్ ఈస్ స్పీడ్ బై 20% అని చెప్పి అన్నారు. అండ్ రీచ్డ్ ఏ సర్టెన్ డెస్టినేషన్ 120 minutes లేట్. డెస్టినేషన్కి 120 minutes లేట్గా వెళ్ళింది అంటున్నారు. ఫైండ్ ద ప్రజెంట్ స్పీడ్ టేకెన్ బై ట్రైన్ టు కవర్ ఏ టోటల్ డిస్టెన్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి మనకు సేమ్ క్వశ్చన్ బట్ కొంచెం చేంజ్ చేశారు. చూడండి, ఇక్కడ 20% డిస్టెన్స్ ఈక్వల్ టు 20%, అంటే ఇక్కడ దాకా నేను 20% డిస్టెన్స్ అనుకుంటున్నాను. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే డిస్టెన్స్ ఈక్వల్ టు 80% అని చెప్పి నేను రాసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో మనకు ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి ఎంత పర్సంటేజ్ తగ్గించారట, స్పీడ్ వచ్చేసరికి 20% తగ్గించారని క్వశ్చన్లో మెన్షన్ చేశారు. సో ఫైనల్గా 120 minutes లేట్గా వెళ్ళింది ట్రైన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను రాసుకుంటున్నాను నార్మల్ స్పీడు అండ్ ఇక్కడ వచ్చేసరికి రెడ్యూస్డ్ స్పీడు ఇలా రాసుకుంటున్నాను. ఓకే, నార్మల్ స్పీడు 100% ఉంటే రెడ్యూస్డ్ స్పీడ్ వచ్చేసరికి 80% అయిపోతుంది, బికాస్ 20% తగ్గించారు కాబట్టి. సో ఈ రేషియో ఎంత అయిపోతుంది, 5:4గా అయిపోతుంది. ఓకేనా, స్పీడ్ రేషియో ఇది స్పీడ్ది 5:4 అయిపోతుంది. అండ్ టైం రేషియో ఏమైపోతుంది 4:5గాను అయిపోతుంది. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ ఎంత ఇచ్చారు గైస్, 5 - 4 ఎంత ఇచ్చారు, 120 minutes లేట్గా వెళ్ళింది కదా ట్రైన్. సో దిస్ ఈజ్ 120. సో 1 part ఈజ్ హౌ మచ్, 120. ఓకేనా, మనకు ఏం కావాలి ఇక్కడ, మనకు వచ్చేసరికి ఇక్కడ 5 parts కావాలి. ఓకే, 5 parts ఈజ్ హౌ మచ్ అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. దట్ ఈజ్ 1 part ఈజ్ ఇక్కడ 120. సో 5 parts వచ్చేసరికి మనకు ఎంత, 120 minutes కదా ఇది. మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే 5 parts వచ్చేసరికి 10 hours అని చెప్పి వచ్చేస్తుంది. అండ్ దీని నుంచి 4 parts వచ్చేసరికి 8 hours అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఓకేనా, సో మనకి ఇక్కడ ఫైండ్ ద ప్రజెంట్ టైం టేకెన్ బై ట్రైన్ టు కవర్ ఏ టోటల్ డిస్టెన్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో మనకు ప్రజెంట్ అంటే నార్మల్ స్పీడ్లో ఉన్నప్పుడే మనకు కావాలి కాబట్టి, సో నేనేం చేస్తున్నానంటే 4 partsకి 8 hours వచ్చింది కదా. సో డిస్టెన్స్ ఎంత, ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి 80% డిస్టెన్స్లో ఎంత, 8 hours. ఓకే, 8 hours పడుతుంది. అండ్ ఇక్కడ ఈ రిమైనింగ్ 20% డిస్టెన్స్ ఉంది కదా, దానికి ఎన్ని అవర్స్ పడుతుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసేస్తే తర్వాత మనం రెండింటిని సమ్మేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. సో ఇక్కడ మనకు 20% డిస్టెన్స్కి ఎంత టైం పడుతుందంటే మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఎంత, 2 hours అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, సో టోటల్ టైం టేకెన్ ఎంత, టోటల్ టైం వచ్చేసరికి మనకు 8 + 2 hours. సో దట్ ఈస్ 10 hours మనకు టోటల్ టైం టేకెన్ అని చెప్పి ఆన్సర్ వచ్చేస్తుంది గైస్. ఓకేనా, సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. గైస్, మన వీడియో లెక్చర్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాస్పిరెంట్స్కి మన వీడియో లెక్చర్స్ గురించి తెలవాలి. ఓకేనా గైస్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. ఇఫ్ ఎ కార్ ఇంక్రీజెస్ ఇట్స్ స్పీడ్ ఫ్రమ్ 24 km/h to 40 km/h, ఇట్ వుడ్ రీచ్ సర్టైన్ డెస్టినేషన్ 1 hour ఎర్లీ, ఫైండ్ ద డిస్టెన్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుతాం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లో వచ్చేసరికి, స్పీడ్ రేషియో రాసుకుందాం ఫస్ట్. మనం స్పీడ్ రేషియో అది ఎంత వేరీ అయింది దాన్ని రేషియో రాసుకుందాం. 24 ఉండేది కాస్త 40 అయిపోయింది కాబట్టి 24:40గా నేను రాసుకుంటున్నాను. సో దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే 8 3s 3:8 5 40 కాబట్టి ఇది ఇంత వస్తుంది. సో దీని నుంచి మనం టైం రాసుకుందాం. టైం రేషియో 5:3 అయిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, టైం డిఫరెన్స్ వచ్చేసరికి 1 hour ఎర్లీ అని చెప్పి ఇచ్చారు. టైం డిఫరెన్స్ ఓకే, 5 - 3 ఈజ్ హౌ మచ్, 1 hour అని చెప్పి ఇచ్చారు. సారీ, సో 2 parts ఈజ్ హౌ మచ్, 1 hour. ఓకే, సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ వచ్చేసరికి ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ 5 parts ఎంతనో మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 5 parts ఈజ్
హౌ మచ్ అని చెప్పి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఎంత వస్తుంది 5/2 hours అని చెప్పి వస్తుంది అనమాట. సో ఇది మనకు టైము. మనకు ఏం కావాలి, డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే టైం ఆల్రెడీ మనకు టైం ఉంది అండ్ స్పీడ్ కూడా ఉందన్నమాట. సో స్పీడ్ వచ్చేసరికి 40 km/h ఉంది కాబట్టి మనం ఎర్లీగానే రీచ్ అయింది కాబట్టి 40 km/hని తీసుకోవాలి, 24 km/hని తీసుకోకూడదు. ఓకేనా. సో 5/2 ఇంటూ మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 40 అని చెప్పి రాసేయండి. ఓకేనా. సో దట్ మీకు 60 kilometers అని చెప్పి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా గైస్, 60 km. అండ్ మీరు ఈ 60 kilometersని ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ 2 parts వచ్చేసరికి మనకు 1 hour అని వచ్చింది కదా టైము. సో ఈ 3 partsని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 3 parts ఎంత అని చెప్పి కూడా మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఇది టైము. ఇక్కడ 3 parts ఎంత వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3/2 hours అని చెప్పి వస్తుంది. అండ్ మనకు ఎలాగో స్పీడ్ తెలుసు కాబట్టి సో డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఏమొస్తుందంటే 3/2 ఇంటూ ఇక్కడ స్పీడ్ ఎంత 40 km/h కాబట్టి మనకు ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందంటే దిస్ ఇస్ 20 వస్తుంది కాబట్టి సో 60 kilometers అని చెప్పి వచ్చేస్తుంది గైస్. ఈ విధంగా అయినా మనం చేసేయచ్చు. సో గైస్ ఇదే లాస్ట్ క్వశ్చన్. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో మన వీడియో లెక్చర్స్ గురించి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో లెక్చర్స్ గురించి కింద కామెంట్ బాక్స్లో మీకు కామెంట్ చేయండి, మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను అలా మీకు తగ్గట్టుగానే టీచింగ్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.